ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 7వ తారీఖు లగాయితూ జూలై 13వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు కుజుని యొక్క సంచారం ఉన్నది. జూలై 12వ తారీఖు నాడు మేషరాశిని వదిలిపెట్టి కుజుడు వృషభంలోకి సంచారం చేస్తారు. అలాగే వృషభ రాశి యందు గురుగ్రహము, మిథున రాశి యందు రవి సంచారం ఉన్నది. రవి కూడా ఈ నెలలోనే ముఖ్యంగా 16వ తారీఖు నాడు ఆయన మార్పు అన్నది జరుగుతుంది. కర్కాటక సంక్రమణం, దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్రులు, కన్యారాశి యందు కేతువు, కుంభమందు వక్రించిన శనేశ్వరుడు, మీనరాశి యందు రాహు, అలాగే ఈ వారంలో చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక, సింహరాశుల్లో సంచారం చేయబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే శుక్రుడు, అలాగే బుధగ్రహము, అలాగే రవిగ్రహము, గురుగ్రహము, అదే మాదిరిగా శనేశ్వరుడు, చంద్రుడు, ఇలా కలుపుకొని గత వారం 5 గ్రహాలే అనుకూలంగా ఉంటే ఈ వారంలో 6 గ్రహాల తాలూకు అనుకూలత, ఇది అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహస్థితిగా మేషరాశి వారికి మనం చెప్పవచ్చును. ఇంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి, అందున చతుర్థ స్థానమందు శుక్రబుధులు పూర్ణమైనటువంటి శుభగ్రహాలు, తృతీయ స్థానమందు రవి, 2వ స్థానమందు గురుడు, లాభస్థానమందు శనేశ్వరుడు, ఇలా మంచి మంచి స్థానాల్లో మంచి మంచి గ్రహ సంపత్తి, ఇది గోచార రీత్యా అత్యున్నతమైనటువంటి గ్రహ సంపత్తిగా మేషరాశి వారికి చెప్పచ్చు. ఈ గ్రహస్థితి వల్ల అటు ఆరోగ్య పరిస్థితులను కనుక పరిశీలన చేస్తే ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు చాలా బాగుంటాయి. అయితే జన్మకుజుడు, వ్యయరాహు యొక్క దోషాల వల్ల ఏర్పడ్డటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు, మానసికమైనటువంటి సమస్యలు, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా త్వరితగతిన బయటపడడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా మేషరాశి వారికి ఇది అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిగా చెప్పవచ్చును. అనగా ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఉద్యోగం లభించడము, ప్రమోషన్లు లభిస్తూ ఉండడము, ఉద్యోగంలోనే ఉన్నతమైనటువంటి వేతనాలు, గుర్తింపులు, ఇటువంటి వాటన్నిటిని కూడా పొందగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా ఉండేటువంటి గ్రహ సంపత్తి చాలా అద్భుతంగా ఉన్నది. వ్యాపార లాభానికి, ఉద్యోగ లాభానికి ఈ గ్రహస్థితి అనుకూలించి ఆదాయ మార్గాలు పెరిగి ఆదాయం అనేటువంటిది కొంత ఎక్కువ స్థాయిలో రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ పరిస్థితులు కూడా చాలా బాగున్నాయి. అనగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ, లేదా వారి యొక్క ఆర్థిక విధానాలు కానీ, లేదా కుటుంబంలో ఉండేటువంటి చిన్నపాటి మనస్పర్ధలు ఇవి తొలగిపోయి జీవిత భాగస్వామితోటి, సంతానంతో, తల్లిదండ్రులు, బంధుమిత్రులతోటి సఖ్యతగా చక్కగా ఆనందంగా కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. మేషరాశి వారికి ప్రత్యేకించి స్వయంకృత అపరాధం, కోపం వల్ల తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి కానీ ప్రత్యేకించి మరే ఇతరత్ర సమస్య ఈ వారం కనబడడం లేదు. ఉద్యోగస్తులకి, చదువుకునేటువంటి వారికి ప్రత్యేకించి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అలాగే స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది, ఆరోగ్యాభివృద్ధిని, కుటుంబాభివృద్ధిని కలగజేస్తుంది. మేషరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి.